వివిధ క్రీడాంశాలతో మిళితమైందే కూడో గేమ్ అని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులు వివరించారు. ఆదివారం కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కూడో గేమ్ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ కూడో గేమ్ను గుర్తించిందని అన్నారు. కర్నూలు జిల్లాలో మొదటిసారిగా పరిచయమైన క్రీడకు జిల్లా స్థాయి ఎంపిక పెట్టడం వెనువెంటనే రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణకు పూనుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మార్షల్ ఆర్ట్స్లో నుంచి కూడో గేమ్ పరిచయమైందన్నారు. ఇటువంటి దానిని ఫెడరేషన్ క్రమం తప్పకుండా పోటీలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు. జిల్లా స్థాయి ఎంపిక ముందు జిల్లా కూడో అసోసియేషన్ ప్రతినిధులకు క్రీడాకారులకు సెమినార్ నిర్వహించడం సంతోషమన్నారు. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి చేరుకోవాలని ఆయన క్రీడాకారులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర కూడో అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆది కిరణ్ కిషోర్, బాపట్ల కూడో అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలరామకోటిరెడ్డి, జిల్లా శాఖ అధ్యక్షులు ప్రణీత్ కుమార్, కోశాధికారి రాముడు, కార్యదర్శి ఎన్ ఇంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీ ఇంద్రకుమార్ కలిసి ఇక్కడ డెవలప్ చేయడానికి పూనుకున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇందాక మనకు స్టేట్ అసోసియేషన్ అఫీషియల్స్ చెప్పారు కూడో అసోసియేషన్ వాళ్ళు, ఇది 5 గేములకు సంబంధించినటువంటి మిళితమైనటువంటి క్రీడ. ఇది ఒక వైవిధ్యమైన క్రీడ. ఇది మార్షల్ ఆర్ట్స్లో ఉద్భవించినటువంటి క్రీడ. ఇది జపానీస్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ అయినటువంటి క్రీడ అన్నారు. అంటే విదేశాల నుంచి ఏవైతే ఇంపోర్ట్ అవుతావో అవి త్వరితగతిన ఒలింపిక్ అసోసియేషన్లో పెడితే ఒలింపిక్ గేమ్గా రూపాంతరం చేస్తే అలాగే ఏషియన్ గేమ్స్లో కూడా మీకు త్వరలోనే వచ్చేస్తుంది. ఎందుకంటే స్పోర్ట్స్ అథారిటీ, మన ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీలో దీనికి రికగ్నేషన్ గత సంవత్సరమే ఇచ్చారు. అప్పటి నుంచి వీళ్ళు ఇంప్లిమెంట్ చేసే దశలో ఉన్నారు. 1924లో చేయాలంటే వీళ్ళు 7 సంవత్సరాల నుంచి కృషి ఫలితంగా 24లో మీకు రికగ్నేషన్ వచ్చిందంటే 21 నుంచి ప్రాక్టీస్ చేసి టోర్నమెంట్స్ కండక్ట్ చేసి నేషనల్స్ చేసినందువల్ల ఏపీ టీం పార్టిసిపేట్ చేసినందువల్ల వీళ్ళకి గుర్తింపు అనేది వచ్చింది. ఇప్పటి నుంచి మీరు అంటే బాక్సింగ్ అనేది అది కూడా ఒలింపిక్ గేమ్, అంటే బాక్సింగ్లో ఉన్నటువంటి మెలకువలు కూడా ఇందులో నేర్పిస్తారు. అలాగే రెజ్లింగ్కి సంబంధించి, అలాగే టైకోండోకి సంబంధించి, కరాటేకి సంబంధించి, ఇలాగే చెప్పినారు జూజూటో ఇంకొక దాని గురించి, ఇవన్నీ దాని నుంచి మీకు మిళితమై ఒక కూడో అసోసియేషన్గా ఏర్పడింది. ఈ కూడో అసోసియేషన్ వాళ్ళు చెప్పేటువంటి ట్రైనింగ్ కానీ వాళ్ళు చెప్పేటువంటి మెలకువలు మీరు నేర్చుకోగలిగితే మీరు ఈ గేమ్లో నేర్చుకుంటే కూడా బాక్సింగ్ పోవచ్చు, ఈ గేమ్లో నేర్చుకుంటే కూడా రెజ్లింగ్ పోవచ్చు, ఈ గేమ్లో నేర్చుకుంటే కరాటే కూడా పోవచ్చు. మళ్ళీ అవన్నీ కాదనుకుంటే కూడా ఈ నేర్చుకోగా ఈ కూడో అసోసియేషన్ నుంచి పైకి వచ్చు. అంటే భవిష్యత్తులో వచ్చేటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలు మీకు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో ఈ భారతదేశంలో ఎన్నో క్రీడలు ఉన్నాయి, దగ్గర 100 క్రీడలు ఉన్నాయి. కానీ మన భారతదేశం గుర్తించింది 64 క్రీడల్ని గుర్తించింది. 64 కూడా కూడో అసోసియేషన్ కూడా ఉంది అనేటువంటి విషయం చాలా సంతోషం. ఈ హాల్లో కొంతమందిలో ప్రారంభమైనటువంటి జిల్లా స్థాయి ఎంపిక కార్యక్రమం భవిష్యత్తులో మన కర్నూలు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో చేరిపోతుందని ఆశిస్తున్నా. మరి ప్రణీత్ గారు, అలాగే ఇందిరా, ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ట్రెజరర్ కూడా ఉన్నారు. జిల్లాకు సంబంధించిన వాళ్ళు త్వరగా బాగా డెవలప్ చేసి కూడో అసోసియేషన్ కూడా ఒక స్థానానికి తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా రేపు పొద్దున ఎంసెట్ మెడికల్కి కూడా చేరుకోవాలని చెప్పేసి, అలాగే ఉద్యోగ అవకాశాలు ఆల్రెడీ 3% మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే ఈ క్రీడలు కూడా ఉద్యోగ అవకాశాలు చేర్చారు. ప్రస్తుతానికి B కేటగిరీలో ఉంది. అంటే బాక్సింగ్ అంటే చేతులు వాడతారు, కరాటే అంటే కాళ్ళు చేతులు వాడతారు, జూడో అంటే బాక్స్ వేస్తారు. కానీ కూడోలో 5 గేమ్స్ ఉంటాయి, మిక్స్ అయిన 5 గేమ్స్: కరాటే, బాక్సింగ్, కిక్ బాక్సింగ్, జూడో, జుజుట్సు. విన్నారా జుజుట్సు? గ్రౌండ్ ఫైట్, లాక్స్ వేస్తారు జుజుట్సు. ఈ 5 ఫైట్స్ కలిసిన గేమ్ కూడో. దీనికి హెడ్ క్వార్టర్ జపాన్. ఇండియాకి హెడ్ మెహల్ వోరా గారు, మా స్టేట్ ప్రెసిడెంట్ ఆలూరి శశిధర్ గారు, నేను వైస్ ప్రెసిడెంట్.